రోమాపత్రిక దేవుని నీతి, ఇశ్రాయేలు భవిష్యత్తు మరియు క్రైస్తవ జీవితం. రోమాపత్రికలోని ఈ భాగం దేవుని అద్భుతమైన ప్రణాళికను, ఆయన నీతిని, ఒక నిర్దిష్ట ప్రజల గురించిన ఆయన ఉద్దేశాలను మరియు విశ్వాసులు తమ దైనందిన జీవితంలో ఎలా నడుచుకోవాలో వివరించే లోతైన సత్యాలను తెలియజేస్తుంది. ఇది దైవిక సార్వభౌమత్వానికి, మానవ స్వేచ్ఛకు మరియు విశ్వాసుల ఆచరణాత్మక క్రైస్తవ జీవితానికి సంబంధించిన విషయాలను చర్చిస్తుంది. నీతి న్యాయమని నిరూపించబడినది. పౌలు తన స్వంత ప్రజల పట్ల తీవ్రమైన వేదనతో ఈ భాగాన్ని ప్రారంభిస్తున్నాడు. వారికి ఎన్నో వాగ్దానాలు చేయబడినప్పటికీ చాలామంది మెస్సియాను తిరస్కరించడం ఆయనకు ఎంతో బాధ కలిగిస్తుంది. ఇక్కడ నీతి అనేది దేవుని స్వభావం నుండి ఉద్భవించిందని మరియు ఆయన తన వాగ్దానాలను నెరవేర్చడంలో న్యాయవంతుడని ఆయన నొక్కి చెబుతున్నాడు. దేవుడు తన ప్రజలను ఏర్పరచుకున్నాడు. వారికి నిబంధనలు, ధర్మశాస్త్రం మరియు మెస్సియా వాగ్దానం చేయబడ్డాయి. ఇది దేవుని విశేషమైన కృప వారి గత ఏర్పాటులో స్పష్టంగా కనబడుతుంది. దేవుని విశేష అధికారము. దేవుడు తన ప్రజలను తిరస్కరించాడా? ఆయన లేదు అని గంభీరంగా చెబుతాడు. దేవుని వాగ్దానం విఫలం కాలేదు, ఎందుకంటే ఆయన వాగ్దానం ఒక నిర్దిష్ట వంశానికి మాత్రమే జరిగింది, అందరికీ కాదు. ఇది దేవుని విశేష అధికారము గురించి మాట్లాడుతుంది. దేవుడు తన సార్వభౌమత్వంలో ఎవరిని కరుణించాలో, ఎవరిని కఠినపరచాలో నిర్ణయించుకుంటాడు. ఇది మానవ తర్కానికి అందని విషయం, కాని ఇది దేవుని పరిపూర్ణ జ్ఞానం మరియు ప్రణాళికలో భాగం. ఆయన తన సృష్టిని తన ఇష్టానుసారం తయారు చేసుకునే అధికారం కలిగి ఉన్నాడు. యూదులు, అన్యజనులు ఇద్దరిలోనూ ఆయన తన కృపను చూపిస్తాడు. ఇశ్రాయేలు ప్రస్తుత నిరాకరణ. నిర్దిష్ట ప్రజలు ధర్మశాస్త్ర క్రియల ద్వారా నీతిని పొందాలని ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ఇతరులు విశ్వాసం ద్వారా నీతిని పొందారు. ఈ ప్రజల ప్రస్తుత నిరాకరణ వారి అవిశ్వాసం వల్ల కలిగింది. వారు మెస్సియాను, అనగా అడ్డురాయిని తిరస్కరించారు. పౌలు తన హృదయపూర్వక కోరికను వ్యక్తం చేస్తాడు. ఈ ప్రజలు రక్షింపబడాలి. రక్షణ అనేది ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారా వస్తుంది. సువార్త అందరికీ అందించబడుతుంది, కాని కొందరు వినడానికి నిరాకరిస్తారు. ఇశ్రాయేలు భవిష్యత్ రక్షణ. ఈ ప్రజల నిరాకరణ అనేది పూర్తిగా జరగలేదని, అది పాక్షికమని పౌలు స్పష్టం చేస్తాడు. పూర్వం కొంతమంది విశ్వాసులున్నట్లే ఇప్పుడు కూడా దేవుని కృప వల్ల కొంతమంది విశ్వాసులున్నారు. ఈ ప్రజల నిరాకరణకు ఒక ఉద్దేశముంది: ఇతర ప్రజలకు రక్షణను తీసుకురావడం. ఇతర ప్రజల సంపూర్ణత లోపలికి వచ్చాక ఈ ప్రజలందరూ రక్షింపబడతారు. ఈ నిరాకరణ తాత్కాలికం. ఇది ఒక కొమ్మను నరికేసి కొత్త కొమ్మలను అంటుకట్టడం వంటిది. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు. ఈ మొత్తం ప్రణాళిక దేవుని జ్ఞానబాహుల్యము మరియు ఆయన అగాధమైన తీర్పుల గురించిన ఒక గొప్ప చర్చకు దారితీస్తుంది. నీతి అనుచరింపబడాలి. క్రైస్తవ జీవితంలో వర్తింపు. ఇప్పటివరకు దైవశాస్త్రపరమైన సత్యాలను వివరించిన పౌలు ఇప్పుడు ఈ సత్యాలను క్రైస్తవ జీవితంలో ఎలా వర్తింపజేయాలో తెలియజేస్తాడు. మన శరీరాలను సజీవమైన, పరిశుద్ధమైన, దేవునికి ఇష్టమైన బలిగా అర్పించాలని ఆయన ప్రోత్సహిస్తాడు. ఇది మన పరిచర్య. నాకు సంబంధించినంతవరకు ప్రతి విశ్వాసీ తమకు దేవుడిచ్చిన ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించి వాటిని సమాజంలో సేవ చేయడానికి ఉపయోగించాలి. ఎవ్వరూ తమను తాము ఎక్కువగా ఊహించుకోకూడదు, కాని దేవుడు ఎవరికి ఎంత విశ్వాసమిచ్చాడో అంతకు తగినట్లుగా వివేకంతో ఆలోచించాలి. ప్రవచించడం, పరిచర్య చేయడం, బోధించడం, హెచ్చరించడం, పంచిపెట్టడం, నాయకత్వం వహించడం, కరుణ చూపించడం వంటి వివిధ సామర్థ్యాలను పౌలు ఇక్కడ పేర్కొంటాడు. సంఘమునకు గల సంబంధము మేరకు ప్రేమ నిజమైనదై ఉండాలి. చెడును ద్వేషించి మంచిని హత్తుకోవాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు గౌరవించాలి. పౌలు ఇక్కడ సంఘమునకు గల సంబంధము మేరకు ఎలా జీవించాలో వివరిస్తాడు. ఆత్మలో ఆసక్తిగా ఉండాలి. ప్రభువును సేవించాలి. నిరీక్షణలో ఆనందించాలి. శ్రమలో ఓపికగా ఉండాలి. ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. పరిశుద్ధుల అవసరాల్లో పాలు పంచుకోవాలి. అతిథి సత్కారం చేయాలి. సమాజానికి సంబంధించినంతవరకు మన శత్రువులను కూడా ప్రేమించాలి. మనల్ని హింసించేవారిని దీవించాలి. ఆనందించేవారితో ఆనందించాలి. ఏడ్చేవారితో ఏడవాలి. ఐకమత్యంగా ఉండాలి. అహంభావాన్ని విడిచిపెట్టాలి. చెడుకు ప్రతిగా చెడు చేయకూడదు. పౌలు ఇక్కడ సమాజానికి సంబంధించినంతవరకు ఎలా జీవించాలో చెబుతాడు. మనం శాంతితో జీవించడానికి ప్రయత్నించాలి మరియు మన శత్రువులకు కూడా మంచి చేయాలి. ప్రభుత్వాలకు సంబంధించినంతవరకు ప్రతి వ్యక్తి ప్రభుత్వ అధికారులకు లోబడాలి, ఎందుకంటే దేవుని నుండి అధికారం రానిది ఏదీ లేదు. అధికారులు దేవుని సేవకులుగా ఉన్నారు. మంచి చేసేవారికి బహుమానం ఇవ్వడానికి, చెడు చేసేవారికి శిక్షించడానికి ఉన్నారు.
పౌలు ప్రభుత్వాలకు సంబంధించినంతవరకు పౌరులు తమ పన్నులు చెల్లించాలి, గౌరవం చూపాలి అని బోధిస్తాడు. ఇతర విశ్వాసులకు సంబంధించినంతవరకు ప్రేమ అనే రుణాన్ని తప్ప దేనికీ రుణపడి ఉండకూడదు. పౌలు ప్రేమ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు అని బోధిస్తాడు. క్రీస్తు త్వరలో వస్తాడు కాబట్టి మనం చీకటి క్రియలను విడిచిపెట్టి వెలుగు యొక్క ఆయుధాలను ధరించాలి. మనం ఒకరినొకరు తీర్పు తీర్చకుడి అని బోధిస్తాడు, ముఖ్యంగా ఆహారం, పానీయం వంటి వాటి విషయంలో. బలహీనులను అంగీకరించాలి, వారి విశ్వాసాలను బట్టి వారిని ఆటంకపరచుకుడి అని హెచ్చరిస్తాడు. బలవంతులు బలహీనుల కోసం తమ హక్కులను త్యాగం చేయాలి. పౌలు అంతిమంగా మనం క్రీస్తుని పోలి నడుచుకొనుడి అని చెబుతాడు, ఎందుకంటే క్రీస్తు తనను తాను సంతోషపరుచుకోలేదు, కాని ఇతరుల ప్రయోజనం కోసం జీవించాడు. ఐకమత్యం, ఒకరినొకరు అంగీకరించడం మరియు దేవునికి మహిమ తీసుకురావడం గురించి ఆయన నొక్కి చెబుతాడు. వ్యక్తిగత సందేశాలు. ఈ భాగం పౌలు తన సహోద్యోగులకు, సంఘాలకు పంపిన వ్యక్తిగత సందేశాలు మరియు ముగింపు హెచ్చరికలు, దీవెనలుతో నిండి ఉంది. పౌలు యొక్క సూచనలు. పౌలు తన సువార్త పరిచర్య గురించి, తాను సువార్తను ప్రకటించడానికి ఎక్కడెక్కడ వెళ్లాడో మరియు ఎప్పుడూ మెస్సియా గురించి విననివారికి సువార్తను ప్రకటించడానికి తన కోరిక గురించి వివరిస్తాడు. ఒక నిర్దిష్ట నగరానికి వెళ్లాలనే తన కోరికను కూడా వ్యక్తం చేస్తాడు మరియు పరిశుద్ధుల కోసం అర్పణలను తీసుకెళ్లడం గురించి ప్రస్తావిస్తాడు. ఆయన తన ప్రయాణాల కోసం ప్రార్థించమని ఒక సంఘాన్ని అడుగుతాడు. తాను ఎరిగిన వారికి వ్యక్తిగత శుభాకాంక్షలు. ఈ భాగం పౌలుకు తెలిసిన అనేకమంది వ్యక్తులకు వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా నిండి ఉంది. వివిధ పేర్లను ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఇది ఒక నిర్దిష్ట సంఘంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వివిధ రకాల ప్రజలు ఉన్నారని చూపిస్తుంది మరియు పౌలు వారందరినీ వ్యక్తిగతంగా గుర్తించాడు. ముగింపు హెచ్చరికలు. దీవెనలు. పౌలు సంఘంలో విభేదాలకు కారణమయ్యేవారి పట్ల అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తాడు. బోధనకు విరుద్ధంగా బోధించే వారిని గుర్తించి వారి నుండి దూరంగా ఉండమని చెబుతాడు. వారు తమ స్వంత ప్రయోజనాలను తప్ప మెస్సియాను సేవించరని వివరిస్తాడు. చివరగా పౌలు దేవునికి దీవెనలు సమర్పిస్తాడు. ఈ చివరి వచనాలు దేవుని శక్తిని, ఆయన నిత్యరాజ్యాన్ని మరియు సువార్త యొక్క మహిమను నొక్కి చెబుతాయి. ఇది రహస్యంగా ఉంచబడినది, కాని ఇప్పుడు ప్రకటింపబడింది. ఈ పత్రిక దేవుని గొప్ప ప్రణాళికను, ఆయన నీతిని మరియు క్రైస్తవులు ఎలా జీవించాలో గురించిన అద్భుతమైన గ్రంథం.